రాజకీయాల కోసం బంధాలను కోల్పోతున్నామా? నమస్కారం అండి. నేను మీ కోడెల నాని యాదవ్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏ ఒక్క రాజకీయ పక్షానికో, ఏ ఒక్క రాజకీయ నాయకునికో అనుకూలంగా కాదు, ప్రతికూలంగా కానే కాదు. ఇది మన జీవితాలకు సంబంధించిన విషయం. ఒకసారి ఎవరో అడిగారంట రూపాయిని, రూపాయి రూపాయి నువ్వేం చేస్తావని. అప్పుడు ఆ రూపాయి నవ్వుతూ సమాధానం చెప్పిందంట, హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడించగలను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టగలను, తండ్రి బిడ్డల మధ్య దూరం పెంచగలను, అన్నదమ్ముల మధ్య వైరం పెంచగలను, ఆఖరికి ప్రాణ స్నేహితులను కూడా విడగొడతాను అని అందంట. ఈ మాటలు విన్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది. ఈరోజు రూపాయి మాత్రమే ఇలా చేస్తుందా, లేదా రాజకీయ పార్టీలు కూడా ఇలా చేస్తున్నాయా అని. ఒక్కసారి మీ చుట్టూ గమనించండి. ఎన్నికలు రాకముందు వరకు అందరూ స్నేహితులే, అందరూ బంధువులే. ఎన్నికలు దగ్గర పడగానే వాట్సాప్ గ్రూపులు విడిపోతాయి, ఫేస్బుక్లో తిట్లు మొదలవుతాయి, యూట్యూబ్ కామెంట్లో ద్వేషం కనబడిద్ది. ఇంట్లో భోంచేస్తూ కూడా రాజకీయాలపై గొడవలే. తండ్రి ఒక రాజకీయ పక్షానికి మద్దతు ఇస్తే కొడుకు మరొక రాజకీయ పక్షానికి మద్దతు ఇస్తాడు. అన్న ఒక పార్టీ అయితే తమ్ముడు ఇంకో పార్టీ. చివరికి మాట్లాడుకోవటం కూడా మానేస్తున్నారు. ఒక్కసారి మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. రాజకీయాల్ని మనం నడిపిస్తున్నామా, మనల్ని రాజకీయాలు నడిపిస్తున్నాయా? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి తన అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అలాగే తనకు నచ్చిన నాయకుడిని సమర్థించే హక్కు ఉంటుంది. తనకి నచ్చిన రాజకీయ పక్షానికి ఓటు వేసే హక్కు కూడా ఉంటుంది. కానీ ఆ హక్కు ఎదుటి మనిషిని ద్వేషించే హక్కు మాత్రం కాకూడదు. అభిప్రాయం వేరైనా మనసులు ఎందుకు విడిపోవాలి? పార్టీలు మారుతాయి, నాయకులు మారుతారు, ప్రభుత్వాలు మారుతాయి. కానీ అమ్మ మాత్రం ఒక్కటే, నాన్న ఒక్కరే, అన్న ఒక్కరే, తమ్ముడు ఒక్కరే, ఆఖరికి ప్రాణ స్నేహితుడు కూడా ఒక్కరే. ఎంతమంది రాజకీయ నాయకులు మీ కుటుంబంలో సమస్య వస్తే వచ్చి పరిష్కరిస్తున్నారు? మీ స్నేహితుడిని తిరిగి తీసుకొస్తారా? మీ అన్నదమ్ముల బంధాన్ని మళ్ళీ కలిపేస్తారా? అలా అయితే మనం బంధాలను ఎందుకు కోల్పోతున్నాం? నాయకులను అభిమానించండి, వారి మంచి పనిని మెచ్చుకోండి, తప్పు చేస్తే ప్రశ్నించండి. అదే ప్రజాస్వామ్యం. కానీ నాయకుడి కోసం మీ కుటుంబాన్ని మాత్రం కోల్పోవద్దు. రాజకీయాల కోసం మీ స్నేహాన్ని త్యాగం చేయొద్దు. ఏ ఒక్క పార్టీ జెండా కోసం మీ రక్త సంబంధాలని కోల్పోవద్దు. చివరిగా నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. రాజకీయాలు మన జీవితంలో ఒక భాగం మాత్రమే. కుటుంబమే మన జీవితం. అభిప్రాయాలు వేరు కావచ్చు, కానీ మనుషులు మాత్రం దూరం కాకూడదు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు నన్ను ఈ విధంగా మాట్లాడేలా చేశాయి. ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ధన్యవాదాలు. మీ కోడెల నాని యాదవ్.